పిన్నితో శయనించాడు. అంటే మీ బైబిల్ ఇలా చెప్తుంది, అంటే బైబిల్‌లో అశ్లీలత ఉంది అని మాట్లాడుతున్నారు. ఇంకొక సందర్భం ఏం చెప్తున్నారంటే ఆదికాండం 38వ అధ్యాయము 6-30 వచనాలు చూసినట్లయితే యూదా తన కోడలైన తామారుతో పోయినప్పుడు, అంటే మామ కోడల సంబంధం ఇక్కడ. అంటే మామ కోడలతో శయనించాడు, అంటే మీ బైబిల్లో అశ్లీలత అనేది ఉంది. ఈ సందర్భాలను చూపించి ఇంకొకటి ఉందండి. నిర్గమకాండము 6వ అధ్యాయం 20 వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెళ్లి చేసుకొనెను. అమ్రాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? మేనత్తని పెళ్లి చేసుకున్నాడంట. ఇవి ఎందుకు చేసుకున్నాడు, దేవుడు ఎందుకు రాయించాడు, అవన్నీ చూడాలి కదండి. వాళ్ళు అవన్నీ చూడకుండా ఈ సందర్భాలను చూపించి, అంటే బైబిల్లో అన్నా చెల్లెళ్ళు కానీ, మామ కోడలు కానీ, ఇలా తండ్రి కూతుర్లు కానీ ఇలా వీళ్ళతో శయనించవచ్చు అని చెప్తుంది మీ బైబిల్. అంటే బైబిల్లో బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం కాదు, బూతు పుస్తకం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఈ వచనాలు చూసినప్పుడు అండి మనకు కూడా అనిపించింది, నిజమే కదా. అబ్రహాం గారిని చూసినట్లయితే చెల్లెలని చెప్తున్నాడు, అబ్రహాం గారే చెప్తున్నారు చెల్లెని చేసుకున్నాడు. లోతు గారిని చూసినట్లయితే కుమార్తెలు తండ్రితో శయనించారు. ఈ మాటలన్నీ మనం చూసినట్లయితే అమ్మో నిజమే కదా, నిజంగానే బైబిల్లో అశ్లీలత అనేది ఉంది. మనకు గనక సత్యం తెలియకపోయినట్లయితే, మనకి మన ఆత్మీయ తండ్రి గారి గురించి మనకు తెలియకపోయినట్లయితే నిజంగా మనం కూడా అదే త్రోవలో ఉండేవాళ్ళమండి. మనకు ఆయన ద్వారా తెలిసింది కాబట్టి దాని గురించి ఏంటో మనకి అవగాహన అనేది అవుతుంది. అంటే ఇవన్నీ చూపించి వీళ్ళు నిజంగా బైబిల్లో అశ్లీలత ఉంది, ఈ సందర్భాలకు ఏం సమాధానం చెప్తారు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా అండి చాలామంది ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఎవరికి వీటి గురించి సమాధానాలు తెలియదు. ఒక BOUL అని మాత్రమే వీటి గురించి సమాధానాలు తెలుసండి, బయట ఎవరికి తెలియదు. ఎవరన్నా ప్రశ్న వేశారంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు, ఎవరికి ఏమీ తెలియదు. మరి నిజంగా బైబిల్లో అశ్లీలత ఉందా? అశ్లీలత, మరి బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం కదా, దేవుని మనసు కదా. అసలు బైబిల్ ఎవరు రాయించారండి? ఎవరు రాయించారు? మనుషుల జ్ఞానంతో రాయబడింది బైబిల్ కాదు కదా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉండిద్ది కదండి, ఒకడు తన ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు, మనుషుల పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని ఉండిద్ది. అంటే దేవుని మూలంగా, ఆ మాటలు ఎవరివండి? దేవుని మాటలు. దేవుని మాటల్లో అశ్లీలత ఉండిద్దా? దేవుడు రాయించిన మాటలు, బైబిల్లో ఉన్నవన్నీ ఎవరికి? దేవుని మాటలు. దేవుని మాటలు చదవాలి, అవి అర్థం కావాలి అంటే ముందుగా మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుని యందు భయము భక్తి. దేవుని యందు భయము భక్తి ఉన్న వ్యక్తి మాత్రమే బైబిల్ని పరిశీలించి చదవగలుగుతారు. ఈ మత ఛాందసవాదులు అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వీరికి బైబిల్ పైన అవగాహన లేదు, అదొకటను. దేవుని మీద భయము భక్తి అనేది లేదండి. భయము భక్తి కనుక ఉంటే బైబిల్ని ఆకాశాన్నంత ఎత్తులో చూపించేవాళ్ళు. ఆకాశాన్నంత ఎత్తులో ఇప్పుడు చూపించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ఆత్మీయ తండ్రి గారైన జయశాలి గారు. ఎందుకు? బైబిల్ని అణువణువు పరిశోధించి చదివారు ఆయన. అలా చదివారు కాబట్టినే బైబిల్ని ఆకాశాన్ని అంత ఎత్తులో చూపిస్తున్నారు. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయిస్తున్నారు. కనుక మనము కూడా వారి వలె ఆయనకిలాగా అవ్వాలండి. అజ్ఞానంగా మాట్లాడి ఈ రోజుల్లో ఎక్కువగా చూసినట్లయితే మత ఛాందసవాదులండి, వాళ్ళ గ్రంథాలను పట్టించుకోరు కానీ బైబిల్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బైబిల్లో ఎక్కడ తప్పులు పట్టుకోవాలా, వాళ్ళ గ్రంథాన్ని ఎంత కించపరచాలా అని చెప్పేసి బైబిల్నే చదువుతున్నారు. కనుక అలాంటి మూర్ఖుల నోరు మనం మూయించాలి అంటే మనం కూడా బైబిల్ని పరిశోధించాలి. అలా చేయాలంటే ముందుగా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యందు భయము భక్తి. ఇంకా ఈ సందర్భాలను చూద్దామండి. ఒక్కొక్క సందర్భం మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 31-38 ఈ వచనాల్లో ఏముండిద్దండి? లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేసిన తర్వాత అక్కడి నుంచి సోయరుకు వస్తారు కదండి. సోయరుకు వచ్చిన తర్వాత అక్కడ నివసించడానికి భయపడి పర్వతమందు అక్కడ నివసిస్తారు. అక్కడ ఒక గుహలో ఉంటారు లోతు గారు, అతని కుమార్తెలు ఇద్దరు ఆ గుహలో ఉన్నప్పుడు ఇక్కడ కుమార్తెలు ఏమంటున్నారండి? మాట చూసినట్లయితే కుమార్తెలు ఏమంటున్నారు? ఈ లోక మర్యాద చొప్పున అన్న మాట ఉంటుంది చూడండి. ఈ లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు. చూడండి, అక్కడ దేవుడు నాశనం చేసింది ఏ పట్టణాలని? సొదొమ గొమొర్రా పట్టణాలని. మిగతా పట్టణాలన్నీ బాగానే ఉన్నాయి కదా, కానీ వాళ్ళు ఏమంటున్నారు?
మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడంట. లోకం మొత్తం నాశనం చేశాడా దేవుడు? కాదండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఒక్కదాన్నే నాశనం చేసింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? లోకంలోనే ఏ పురుషుడు లేడంట. అంతేకాకుండా ఏమంటున్నారు? లోక మర్యాద చొప్పున. ఇవి ఆలోచించాలి కదండి. ఆ మత ఛాందసవాదులు బైబిల్ని తప్పుగా మాట్లాడేవాళ్ళు ఇవి ఆలోచించాలి కదా. లోకంలో ఏ పురుషుడు లేడని